మాతృదోషము అంటే ఏంటి నాన్న అంటే మన ఆజ్ఞాచక్రం క్లోజ్ అయిపోయి ఉంటుంది. అంటే ఏంది మాతృదోషము, చంద్రదోషము అంటే ఏంది, పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయికి శత్రువులుగా ఉంటారు. పుట్టింటి వాళ్ళు ఆమెకి ఏం చేసినా కూడా బ్యాడే జరుగుతుంది. ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందరూ అవమానించి ఏదో పెళ్లి చేసి పంపించారు, భర్త ఇడిచిపెట్టగానే ఇంట్లో నుంచి పంపించేశారు, ఏదో ఉద్యోగం చేసుకుంటుంటే ఉద్యోగంలో కూడా వచ్చి ఏదో ఇబ్బంది కలిగించారు. చూసారా నాన్న, పుట్టింటి వాళ్ళు మాతృదోషం కనుక ఒక స్త్రీకి ఉంటే తమ పుట్టింటి వాళ్ళే ఆ అమ్మాయికి శత్రువులు అవుతారు తల్లి. అదే విశ్వనియమము. కాబట్టి మాతృదోషం పోవాలంటే చల్లటి మజ్జిగను, పెరుగన్నం దానం చేయాలి, అన్నం వండి పెట్టాలి, వైట్ శారీస్ కట్టుకొని ఉండాలి, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి చంద్రుడితో చెప్పుకోవాలి, సారీ సారీ సారీ, వీళ్ళందరూ ఏ జన్మలో ఏం పాపం చేశామో మాకు తెలీదు, వీళ్ళందరినీ నేను క్షమించేస్తున్నాను, మాతృదోషం నాకు పోయింది అని చంద్రకాంతిలో ఓం అనే జపాన్ని 108 టైమ్స్ చేయాలి. ఎప్పుడు చల్లటి పదార్థాలను తను తినాలి. అట్లా కొన్నాళ్ళు చేయగానే, లేదంటే అన్నం వండి పెట్టాలి. ఎవరికైనా ఓల్డేజ్ హోమ్లో కానీ అనాథాశ్రమంలో కానీ ఫ్రీ సర్వీస్ చేయాలి. అలా చేస్తూ ఉంటేనే వీళ్లకు మాతృదోషం పోతుంది నాన్న.